విశాఖ ఉక్కు పరిరక్షణకు ఏలూరులో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. వసంత్ మహల్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లడ్డూ రాజకీయాలు చేస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకై ఆమరణ నిరాహార దీక్షలకు సైతం వెనకాడమని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు జిల్లా నుంచి అందిస్తారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కూడా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉవ్వెత్తున ఉద్యమాలు కూడా ఎగసిపడుతున్నాయి. అదే రీతిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలకు సంబంధించి కూడా ఏలూరులో కూడా నిరసన దీక్షకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, సిఐటికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? 100 రోజుల పరిపాలనలో ఆల్రెడీ గతంలో ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, పూర్తిస్థాయిలో విశాఖ ఉక్కుని కాపాడతామని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ కానీ ఒక పక్క చంద్రబాబు కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? ఎలాంటి ఎన్నికల ముందు గత ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంలో మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు, చూసి చూడనట్టుగా వ్యవహారం చేసింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు గారు విశాఖ వచ్చారు, విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా దీన్ని కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 100 రోజుల పరిపాలన తర్వాత ఈ యొక్క విశాఖ ఉక్కు రక్షణ కోసం ఈ ప్రభుత్వం ఏమి చేసింది అనేది చూస్తే చంద్రబాబు నాయుడు గారు నేలకు మడతేశారు. నేలకు మడతేసి ఎన్నిసార్లు నష్టాలు వస్తే మేము భరిస్తాము, కార్మికులు కూడా ఆలోచించాలని ఒక మోడీకి అనుకూలమైనటువంటి ఒక బానిస పద్ధతుల్ని ఆయన మొన్న ప్రమోట్ చేశారు. మరి మీరు 45 ఏళ్ల ఇండస్ట్రీలో మీరు చేసినటువంటి మాటలకి చేస్తున్న పనులకి ఏం పొంతం లేదు. ప్రత్యేకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ ఆల్రెడీ గాజువాకు సంబంధించి కానీ ఏరియాలో కానీ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతాన్న వ్యక్తి ఇప్పుడు అసలు ఏం నోరు మెదపట్లేదు. ఏం చూస్తారు? కార్మికులు వెళ్ళి కలుస్తామన్నా కానీ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఏం చూస్తారు? అధికారం లేకముందేమో ప్రజల దగ్గరకు వచ్చి రకరకాలు మాట్లాడుతున్నారు, అధికారం వచ్చిన తర్వాత అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లే ప్రజలకి. ప్రశ్నిస్తానటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రశ్నించాలి. మీరు పార్టీ పెట్టిందే ప్రశ్నించడం కోసం అన్నారు. మరి ఈరోజు ప్రశ్నించని చంపే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని రోజుకు ఒక మాల వేసుకొని లడ్డూని లేని వివాదాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఆంధ్ర ప్రజల యొక్క వెంకన్న బాబు గారి యొక్క భక్తులను కూడా మీరు మోసం చేస్తున్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. తొలగించారు ఆల్రెడీ కాంట్రాక్ట్ కార్మికులు కూడా. ఏ విధంగా చూస్తారు? అసలు కార్మికులని తొలగించేస్తున్నారు, ఆల్రెడీ ఫర్నిచర్లు మూసేస్తున్నారు, దాన్ని ఆల్రెడీ లాభాల బాటలో ఉన్నదాన్ని కూడా నష్టాల బాటలో ఉందని చూపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే పనులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కుని సాధించుకున్నారు. దానివల్ల లక్షలాది కుటుంబాలు ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మీద బతుకుతున్నాయి. అంతేకాకుండా దేశం మొత్తం కూడా ఆ విశాఖ స్టీల్ ఎంతో లాభాలతోనే ఉంది, కానీ నష్టాలతో ఉందని కేవలం ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టడం కోసం, ప్రైవేటు వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం ఈ రోజున మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారున్న అలాగే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున దీక్షల పేరుతో దీన్ని తప్పుదారి పట్టించే చర్య మాత్రం ఇంకా చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వ తీరులు గమనించి ఎండగట్టి అందరూ ఐక్యతతో విశాఖ ఉక్కుని కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఆల్రెడీ కార్మిక సంఘంగా ఈ రోజు పిలుపునిచ్చారు పోరాటానికి. ఏం చూస్తారు? స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఉందో ఆ కూటమి బీజేపీ ప్రభుత్వం మీద, మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి స్టీల్ ప్లాంట్ని కాపాడాలని, ప్రభుత్వ రంగాన్ని కొనసాగించాలని, స్టీల్ ప్లాంట్కి సొంతంగా కేటాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన దీక్ష జరుగుతుంది. రేపు రైతు సంఘాలు, వ్యవసాయకార సంఘాలు చేతుల ఆధ్వర్యంలో ఇక్కడే సెంటర్లో దీక్ష జరుగుతుంది. ఈ దీక్షల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి అన్ని సంఘాలు, ప్రజలు కూడా సహకరించడం కోరుతున్నాం. వైజాగ్ స్టీల్కి సంబంధించి పోరాడినటువంటి నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో పోరాటాలు కూడా చేశారు మీరు. ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు అట్లాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయటం అన్నది చాలా దారుణమైన విషయం. టీడీపీ, జనసేన రెండూ కూడాను మాట ఇచ్చేశారు, మాకు వచ్చి మాత్రం మాట ఇచ్చారు. తప్పనిసరిగా మేము స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు అన్నది మాత్రం మాకు తెలుసు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కనుక ఒకవేళ నోరు విప్పితే మరి ఆయన్ని జైలుకి పంపిస్తాడు. అందుగురించి ఆయన నోరు విప్పడం. సరే, ఈయనున్నాడంటే ఈయన ఎంతవరకు దీక్షలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తాడు. కారణం ఆ లడ్డూ మీదకి తిప్పేశారు, వెంకటేశ్వర లడ్డూ మీదకి తిప్పారు. కారణం ఏమిటంటే మరి 100 రోజుల ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అన్న మాట వస్తుందన్న ఉద్దేశంతో ఆ లడ్డూ మీదకి దాన్ని తిప్పేసి ప్రజల యొక్క మనసుల్ని ఇటు చేశారు. విశాఖ ఉక్కుని కాపాడాలి అని చెప్పేసి ఏఐటీయూసీగా
డిమాండ్ చేస్తున్నాను. విశాఖ ఉక్కు సంబంధించి కూడా గతంలో 32 మంది కార్మికులకు సంబంధించి బలిదానాలుగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కుని సాధించుకోవాలని చెప్పి, అలాంటిది బీజేపీకి సంబంధించినటువంటి కుంభకాసు టీడీపీ కానీ జనసేన కానీ విశాఖ ఉక్కుని తాకట్టు పెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఉద్యమాన్ని కూడా తాము ఇంకా మరింత ఉధృతం చేస్తామని చెప్పి కార్మిక సంఘాలు కూడా స్పష్టం చేసి కూడా కోరపడుతుంది. రాజు సాక్షి ఏలూరు జిల్లా.